నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. సరదాగా తన ఫ్రెండ్స్తో ఆడుకుందామని చెప్పి కూడా 14 years మిథున్ అనే అబ్బాయి రీల్స్ చేస్తూ తను ఒక 4th floor బిల్డింగ్ ఎక్కిన పరిస్థితి, అక్కడ నుండి ప్రమాదశాత్తు తాను పడిపోయి దాంతో మృతి చెందిన పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం నేను నాచారంలో ఉన్న మల్లాపూర్ ఏరియాలో ఉన్నారు. సో మనం చూస్తున్నాం కదా, ఇదే బిల్డింగ్ వద్ద తాను ఏదైతే April 5వ తారీఖున మధ్యాహ్నం సరిగ్గా 2:40 ప్రాంతంలో తాను మనం చూస్తున్నటువంటి ఈ 4th floor బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ టెర్రస్ పైన కూడా తను అక్కడికి వెళ్ళి కూడా ఆడుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఆ తర్వాత తనకు ఇటు మిథున్కి తరచు కూడా రీల్స్ చేసే అలవాటు ఉండడంతో కూడా తను ఆ రోజు కూడా అదే విధంగా రీల్స్ చేయడానికి తను ఫోన్ కూడా పెట్టి అక్కడ వీడియో చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కూడా తను ఆ బిల్డింగ్ పైన కూడా ఒక్కసారిగా కూడా పడిపోయిన పరిస్థితి. దాంతో హుటాహుటిన స్థానికులు అదేవిధంగా తనతో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ కూడా గమనించి అటు కుటుంబ సభ్యులు అదేవిధంగా స్థానికులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే కూడా వాళ్ళు ఆసుపత్రికి తీసుకెళ్లారు. సో తీసుకెళ్లిన తర్వాతనే వాళ్ళు కాస్త సిచ్యువేషన్ క్రిటికల్గా ఉంది, మొత్తంగా కూడా మేము ట్రీట్ చేస్తామని చెప్పిన తర్వాత కూడా ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి యశోద హాస్పిటల్లో కూడా వాళ్ళు జాయిన్ చేయించిన పరిస్థితి. ఆ తర్వాత దాదాపు 15 రోజుల వరకు కూడా తను మిథున్ ప్రాణాలతో పోరాడి ఈ April 19వ తారీఖున కూడా తను తుది శ్వాస విడిచాడని చెప్పుకోవచ్చు. ఆ రోజు ఒక్కసారి కూడా డాక్టర్ తనకి కార్డియాక్ అరెస్ట్ వచ్చిందంటూ కూడా మిథున్కి, దాంతో మేము కాపాడలేకపోయామంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇదంతా కూడా ఒక CCTV ఫుటేజ్లో కూడా రికార్డ్ అయిన పరిస్థితి. సో మనం చూస్తున్నాం కదా, ఏదైతే మనకు కనిపిస్తున్నటువంటి CCTV ఫుటేజ్ ఉందో సో ఆ CCTV ఫుటేజ్లో దీనికి సంబంధించినటువంటి వీడియో మొత్తం కూడా రికార్డ్ అయిపోయింది. ఎందుకంటే దాదాపు మన అందరికీ తెలుసు, సాధారణంగా 1st floor ఆర్ 2nd floor మీద నుండి పడితేనే ఆ కాళ్ళకే కానీ చేతులకే కానీ తీవ్ర గాయాలు అవుతాయి. అలాంటిది ఇంత భారీ భవనం మీద నుంచి, అంటే దాదాపు 4 floorల పైనుండి, అది కూడా పెంట్ హౌస్ మీద నుండి తను పడిపోయాడంటే ఆ తీవ్రత ఏ విధంగా ఉంటుందో కూడా మనకు స్పష్టంగా తెలుసు. దాంతో ఒక్కసారిగా కూడా తన దవడ ప్రాంతంలో కూడా మొత్తంగా ఇంజురీ అయిపోయి ఒక్కసారిగా కూడా తను మృతి చెందిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఆ రోజు తనతో ఇటు మిథున్తో మరో 4 ఫ్రెండ్స్ కూడా, అంటే మొత్తం మిథున్తో కలిపి 3, మిథున్ అదేవిధంగా 3, మొత్తంగా 4 ఫ్రెండ్స్ ఆ రోజు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం కూడా సో తను ముందు ఎక్కాడు, దాని తర్వాత పడ్డాడు అంటూ కూడా చెప్తున్నారు. సో ప్రస్తుతం నాతో ఆ రోజు ఎవరైతే మిథున్తో ఉన్నటువంటి ఆ ఫ్రెండ్స్లో ఎవరైతే ఒక అబ్బాయి ఉంటాడో, మొత్తంగా 4 వెళ్ళారని కూడా చెప్పుకున్నాం కదా. సో ఆ రోజు ఏదైతే మిథున్తో ఉన్నటువంటి మరో అబ్బాయి కూడా ఉన్నాడు, అసలు ఏం జరిగింది ఏంటి అని అతని మాటలు తెలుసుకుందాం. బాబు చెప్పు, అసలు ఏం జరిగింది ఆ రోజు? మీరు నార్మల్గా అసలు పైకి ఎందుకు ఎక్కారు? ఎప్పుడైనా ఎక్కారా? ఈ బిల్డింగ్ ఎవరిది? అసలు ఏం జరిగింది? ఏమో అన్న, మాకైతే తెలియదు. మేము నార్మల్గానే వాళ్ళు ప్లాన్ అని చేసుకున్నాం, పైనకి ఎక్కినాం. మేము నాతో చిన్న పోరడు ఆయనకి ఎక్కించే లోపు వాళ్ళు పైనకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఆయనతో ఇంకొకరు వాళ్ళ పైనకి వెళ్ళిపోయారు. మేము ఇట్లా చేసేలోపు ఆయనతో ఒక పోరున్న ఆడైపోయింది, కింద ఆడిపోయినని జరాసాయం మేము చూసేలోపు కింద ఆడి ఉండే. నేను అదే వచ్చి మళ్ళీ నీళ్ళు ఆపించి ఇట్లా హాస్పిటల్ తీసుకొని. కాదు, ఇప్పుడు నార్మల్గా మీరు పైకి రీల్స్ చేయడానికి వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఎప్పుడైనా పైన ఇంతకుముందు ఎప్పుడైనా రీల్స్ చేసిల్లా మిథునే కానీ, లేకపోతే మీరు ఎప్పుడైనా రీల్స్ చేసిల్లా పైన? ఫస్ట్ టైమా? పైన ఫస్ట్ టైం. వాళ్ళే ఫస్ట్ టైమే. ఈ మిగతా ఈ బిల్డింగ్లో వేరే బిల్డింగ్లో ఆల్రెడీ చేసిర్రు, ఈ బిల్డింగ్లో ఫస్ట్ టైం. ఈ బిల్డింగ్ లో సంక్రాంతి రోజు పతంగ ఎగరడానికి వచ్చినని అట్లా అని ప్లాన్ వేసి పోదాం ఇప్పుడు ఈ బిల్డింగ్ లో కూడా అని పోయిర్రు. అంటే నార్మల్ గా అది పెంట్ హౌస్ అన్నట్లు కూడా తెలుస్తుంది, పైనుండి పడ్డాడు. ఆ పెంట్ హౌస్ కి ఎలాంటి స్టెప్స్ కానీ అవి ఏం లేవంట కదా, మరి ఎలా ఎక్కారు అప్పుడు మీరు? నిచ్చెన ఉండి, ఏమంటారు కట్టెల నిచ్చెన ఉండి, ఆ నిచ్చెన పెట్టి ఎక్కినాం. అంటే ఎట్లా మిథున్ మీరు అప్పుడు వీడియో తీస్తున్నాడా లేకుంటే రెడీ అవుతున్నాడా వీడియో తీసుకోవడానికి? అసలు ఆ పైకి ఎక్కాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ పైన ఒక ట్యాంకర్ కూడా ఉందంట, ఆ ట్యాంకర్ మీదకి వెళ్ళి పడిపోయాడంటూ కూడా తెలుస్తుంది. అది ఎక్కి వీడియో చేస్తున్నారా? ఆ సమయంలో మీరు చూసారా అతను పడిపోయే టైంలో? చూడలే నేనైతే. ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడ ఉన్నావు? మేము కింద ఏమంటారు టెర్రస్ మీద ఉండి. మీరు టెర్రస్ పైన ఉన్నాడు, మిథున్ పెంట్ హౌస్ మీద ఉండి. మేము ఇట్లా చూసేలోపు అంటే అంత ఒక పోరుడు ఉంటాడు. అంత మొత్తం ఎంతమంది? అంటే 4 అంటూ కూడా చెప్తున్నారు. మొత్తం ఎంతమంది నిజానికి ఎంతమంది ఎక్కారు? 4. మేము 2 కింద ఉన్నాం, ఇంకిద్దరు పైన ఉండ్రు. ఇట్లా వాళ్ళేమో ఏం చేస్తారు ఎగ్జాక్ట్ తెలియదు. మేము కింద నాతో చిన్న పోరుడు వాళ్ళ స్టెప్స్ అది నిచ్చెన జారుతుందని అట్లా ఆయనకు భయం అవుతుందని అన్న నేను కూడా ఎక్కుతా అని చెప్పిండు, కానీ ఎక్కకపోయలేడు. దానిలోపు 20 minutes ఇట్లా అయింది. అందులో పాంతో ఉన్న పోరోడు చెప్పింది కింద పడానని. నేను అప్పటికి మజాక్ తీసుకున్నా, ఇక పైన ఎక్కువ చూసే వరకు కింద పడండి. అంటే మిథున్తో ఉన్న మరో బాబు నీకు చెప్పాడు, అప్పటికే చూసినావు. నువ్వు పైనుండి చూసినప్పుడు కింద మిథున్ సిచ్యువేషన్ ఎలా ఉంది? అంటే ఆ స్పృహలో ఉన్నాడా? కాలు చేతులు ఆడిస్తున్నాడు? కాదు, మొత్తం పనుకొని. ఏం చేసావు వెంటనే చూడంగానే? కిందికి వచ్చిన ఆడ ఫోన్ ఉంది గోడ మీద, ఫోన్ జేబులో పెట్టుకున్నా, చెప్పులు తీసుకుని మిథున్ వీడియో తీసుకుందాని పెట్టిన ఫోన్ అక్కడ ఉందా? ఎలా దాంట్లో కెమెరా ఏమైనా రికార్డ్ అవుతుంది? ఎట్లా? ఓన్లీ ఇట్లా ఆన్ ఉండి ఇట్లా పెట్టుండే, ఆన్ లేదంటే
ఇట్లా కెమెరా ఇట్లా ఆన్ అని అంతుండే, వీడియో రికార్డులో అయితలేదు. ఎట్లుండే నేను తీసుకొని జేబులో పెట్టుకొని కిందికి వచ్చిన. తర్వాత కిందికి వచ్చి అది నీళ్ళు తాగిపించిన, లేపిన, అందరికీ లేపిన, వాళ్ళ మమ్మీ వాళ్ళకు చెప్పిన. ఇక మళ్ళీ అన్న వాళ్ళకి పిలిచిన, లేపారు, హాస్పిటల్ తీసుకొని పోయి ఇక మళ్ళీ ట్రీట్మెంట్ చేసిరు. నేను అప్పటికెళ్ళి అందరు వెళ్ళిపోయారు, నేను నడుచుకుంటే ఇంటికి వచ్చేసిన. ఎట్లా మీరు అందరూ క్లోజ్గానే ఉండేటోళ్ళ, మీతో నువ్వు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే కూడా తెలుస్తుంది. ఎట్లా క్లోజ్ ఫ్రెండ్స్ అంతా కాదు, అంటే వాళ్ళు మేము గల్లీలో అప్పుడప్పుడు ఆడుకుంటుండే, మంచిగా ఉంటుండే. కానీ వాళ్ళు ఊరికెళ్ళి వచ్చి 2 weeks అవుతుండే, ఆడు కూడా ఊరికెళ్ళి వచ్చి అట్లని కలుద్దామని అన్ని రోజులకి రాలేదు. నేను కూడా ఊరికే పోయినా. అప్పుడు ఊరికెళ్ళి నేను కూడా వచ్చిన, ఇద్దరం ఇక కలుద్దామని కలిస్తే ఆ రోజు ఇక బట్టలు కొందామని ఇట్లా ప్లాన్ వేసుకొని బట్టలు కొనుక్కొని పైన ఇట్లా. సో అది చూస్తున్నాం కదా, ఏదైతే తన ఫ్రెండ్స్ కూడా ఆ రోజు మిథున్తో ఉన్నటువంటి ఫ్రెండ్ కూడా చెప్తున్నాడు, సాధారణంగా ఆ టెర్రస్ పైకి ఎక్కాము, రీల్స్ చేయడానికి ఎప్పుడు ఎక్కలేదు, కానీ ఒకసారి సంక్రాంతి సమయంలో పతంగులు ఎగరేయడానికి అక్కడికి ఎక్కాము. సో అక్కడ స్పాట్ మంచిగా ఉండడంతో అక్కడ రీల్స్ చేసుకుందామంటూ కూడా మేము ఫిక్స్ అయ్యాం. దాంతో పైకి ఎక్కామంటూ కూడా ఇటు మిథున్ సంబంధించిన స్నేహితులు చెప్తున్న పరిస్థితి. ఆ సమయంలోనే ఇటు ఆ మిగతా సినిమా మొత్తంగా 4 పైకి వెళ్తే అందులో 2 కింద ఉన్నారు. ఇటు మిథున్తో మరో చిన్న బాబు కూడా ఉన్నాడు. సో ఆ చిన్న బాబు వచ్చి ఇటు వాళ్ళ ఫ్రెండ్స్కి, మిథున్కి ఫ్రెండ్స్కి చెప్పాడు ఇట్లా మిథున్ పైనుండి పడిపోయాడని కూడా. దాంతో హుటాహుటిన మిగతా ఫ్రెండ్స్ కూడా వాళ్ళందరూ కూడా స్థానికులకు చెప్పారు. దాంతో అందరూ కూడా హాస్పిటల్లో జాయిన్ చేసిన పరిస్థితి. అయితే దాదాపు 15 రోజుల వరకు కూడా ఇటు మిథున్ హాస్పిటల్లో చికిత్స పొందాడు. ఏప్రిల్ 19వ తారీఖు అయితే దానికి సంబంధించిన కార్డియాక్ అరెస్ట్ ఒక్కసారిగా కూడా వచ్చి ఆ రోజు ప్రాణాలు విడిచినట్టు కూడా డాక్టర్లు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఇప్పటికైతే అటు నాచారం సంబంధించిన పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఓవైపు తన ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నటువంటి ఆ కొడుకు చనిపోవడంతో ఇటు మిథున్ సంబంధించిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు హరీష్తో అక్రమ్ బిగ్ టీవీ, నాచారం నుండి.